నమస్కారం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేది నేల ఆరోగ్యం, అలాగే పశువుల సంరక్షణ కదా. ఈ రెండింటికి ప్రకృతి సిద్ధమైన విధానాలతో ఎలా పునర్యవ్వనాన్ని తీసుకురావచ్చో ధన్వంతరి అనే సంస్థ చెబుతోంది. వాళ్లు ప్రతిపాదించిన ఆర్పీఎస్ 76 మరియు క్యాటల్ రిచ్ ఉత్పత్తుల గురించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ వాదనల గురించి ఈ ప్రదర్శన ఆధారంగా ఇప్పుడు మనం నిష్పాక్షికంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలు కవర్ చేయబోతున్నాం. ముందుగా రసాయన వ్యవసాయం వల్ల వస్తున్న సంక్షోభం, ఆ తర్వాత ఆర్పీఎస్ 76తో నేలను మళ్లీ ఎలా సారవంతం చేయొచ్చు అనేది చూస్తాం. నెక్స్ట్ లియోనార్డైట్ వెనుక ఉన్న సైన్స్, దాని వాడే విధానం, ఫలితాలు తెలుసుకుంటాం. చివరగా మొక్కల నుంచి మన ఫోకస్ పశువుల వైపు మళ్లించి పశువుల కోసం వాళ్లు సూచిస్తున్న ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలను వివరిస్తాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వద్దాం. అసలు ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లమేంటి? రసాయన ఎరువులు, పురుగుమందులపై మనం విపరీతంగా ఆధారపడటమే అసలు సమస్య అని ఈ ప్రదర్శన చెబుతోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మనకు ఒక పెద్ద తేడా కనిపిస్తోంది. రసాయనాలు వాడిన కొత్తలో దిగుబడి బాగానే వస్తోంది, కానీ రాను రాను నేలసారం పూర్తిగా దెబ్బతిని ఆ రసాయనాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనివల్ల కాలక్రమేణా పొలాలు పాడైపోవడం, కొత్త రోగాలు రావడం, చివరికి రైతులు నష్టపోవడం జరుగుతోందని మూలపత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ఎఫెక్ట్ కేవలం మన పొలాలకే పరిమితం కాలేదండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది. ఉదాహరణకు బ్రిటన్ లాంటి దేశాలు రసాయనాలతో పండించిన కూరగాయలు, పండ్లను తమ దేశంలోకి రానివ్వడం లేదు. దీని బట్టి మనం మళ్లీ మన పాత పద్ధతుల్లోకి, అంటే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఎంతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి దీనికే సొల్యూషన్ ఏంటి? రెండవ విభాగంలో ధన్వంతరి వారు సూచిస్తున్న ఆర్పీఎస్ 76 గురించి చూద్దాం. రసాయనాలు పక్కన పెట్టి మళ్లీ మన పాతకాలపు సహజ పద్ధతుల్లోకి వెళ్లడమే దీనికి సరైన పరిష్కారంగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఒక మంచి ఆరోగ్యకరమైన నేల ఎలా ఉండాలో తెలుసా? అందులో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉండాలి. ఇక అసలు సిసలైన మ్యాజిక్ అంతా మిగిలిన ఆ 5% సేంద్రియ పదార్థంలోనే ఉంది. ఈ కొద్దిపాటి కుళ్ళిన పదార్థం లేదా హ్యూమస్ ఆమ్లమే చచ్చిపోయిన భూమికి మళ్లీ ప్రాణం పోస్తోందని ప్రదర్శన వివరిస్తోంది. ఈ పాయింట్ దగ్గరే తయారీదారులు ఒక మైండ్ బ్లోయింగ్ వాదన చేస్తున్నారు. 10 పెద్ద కంటైనర్ల నిండా సాధారణ కంపోస్ట్ ఎరువు తీసుకుంటే భూమికి ఎంత సత్తువ వస్తుందో, కేవలం 1 లీటర్ ద్రావణం, 5 కిలోల ఆర్పీఎస్ 76 గుళికలు వాడితే అంతే సత్తువ వస్తుందని వాళ్ళు చెబుతున్నారు. నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఈ ఆర్పీఎస్ 76 అంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుంది? మూడవ విభాగంలో దీని వెనక ఉన్న సైన్స్ గురించి చూద్దాం. ఇందులో ప్రధానంగా వాడిన లియోనార్డైట్ అనే ఒక భౌగోళిక మూలపదార్థం గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంతకీ లియోనార్డైట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది హ్యూమిక్ యాసిడ్కి సంబంధించిన బెస్ట్ సోర్స్. నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, తేమను పట్టి ఉంచడానికి, పీహెచ్ బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక జీవ ఉత్ప్రేరకంలాగా పనిచేసి నిస్సారమైన భూమిని మళ్లీ సారవంతం చేస్తోందని వాళ్ళ రీసెర్చ్ చెబుతోంది. ఈ స్వచ్ఛమైన లియోనార్డైట్ ఎక్కడ దొరుకుతుందో ఊహించగలరా? ఏకంగా భూమికి 20 నుంచి 60 అడుగుల లోపల తవ్వితీస్తారు దీన్ని. అలా తీయడం వల్ల ఇది పర్యావరణానికి చాలా సేఫ్ అని, దీనివల్ల కాలుష్యముండదని, భూగర్భ జలాలకు ఎలాంటి డ్యామేజ్ జరగదని వాళ్లు గట్టిగా చెబుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా మొక్కలకి దీనివల్ల యూజేంటి? వాళ్ళ డేటా ప్రకారం మొక్కలు నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలను ఈజీగా తీసుకునేలా ఇది చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియను ఫాస్ట్ చేస్తుంది. విత్తనాలు బాగా మొలకెత్తేలా, వేర్లు బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, నేలలో ఉండే మనకు మేలు చేసే మిత్ర బ్యాక్టీరియాను కూడా ఇది పెంచుతుందట. ఓకే, 4వ విభాగానికి వద్దాం. అంతా బానే ఉంది, కానీ దీని రైతులు పొలాల్లో ప్రాక్టికల్గా ఎలా వాడాలి? దీనికి ఏమైనా అఫీషియల్ అప్రూవల్స్ ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. అప్రూవల్స్ విషయానికొస్తే ఆర్పీఎస్ 76 అనేది మన భారతదేశంలోనే ఎకోసర్ట్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఏకైక ప్రోడక్ట్ అని కంపెనీ గర్వంగా చెబుతోంది.
ఈ ఎకోసర్ట్ అంటే ఏంటంటే ఇది 100% ఆర్గానిక్ అని, పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యదని చెప్పే ఒక వెరీ స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అన్నమాట. దీన్ని ఎలా వాడాలి అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఒక చార్ట్ ఇచ్చారు. విత్తన శుద్ధి కోసమైతే 1 కేజీ విత్తనాలకు 3 నుంచి 5 మిల్లీలీటర్ల ద్రావణం వాడాలి. అదే స్ప్రే చెయ్యాలంటే 15 లీటర్ల పంపుకు 50 మిల్లీలీటర్లు చొప్పున ఎకరానికి ఒక 250 మిల్లీలీటర్లు వాడాలి. ఇక నేరుగా మట్టిలో వేయాలంటే ఎకరానికి 5 కిలోల గుళికలు చల్లాలని మూలగ్రంథం సూచిస్తోంది.